అధ్యాయము 34వ వచనాన్ని చదువుదాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయవాడు కూడా ఆయనే. స్తోత్రం చూద్దాం బిగ్గరగా. ఈ ఉదయము దేవుడు మన హృదయంలో పెట్టడానికి ఇష్టపడుతున్న వాక్యం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు. యేసు ప్రభువారు ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించి మరణించి తిరిగి లేచి ఆయన పరలోకమునకు ఎత్తబడ్డారు. పరలోకంలో ఉన్న ఆయన చేస్తున్నది ఏమిటి అంటే, ఆయన ప్రసంగము చేయట్లేదు, ఆయన పాటలు పాడట్లేదు, ఆయన మన కోసము తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారంట. స్తోత్రం కలుగునగాక. ఎవరి కోసం చేస్తున్నారు? ఆయన మన కోసము ఆయన విజ్ఞాపన చేస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. అంటే ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమని మనందరము కూడా అర్థం చేసుకోవాలి. స్తోత్రం చేద్దాం బిగ్గరగా. హల్లెలూయా. కాబట్టి వాక్యములో నుంచి ఈ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో, ప్రార్థన ఎంత శక్తివంతమైనదో మనము జాగ్రత్తగా కనుక ఆలోచన చేయగలిగితే దేవుడి ఉదయకాల మనతో తప్పకుండా మాట్లాడునుగాక. అందరి దగ్గరగా స్తోత్రం చెబుతామండి. హల్లెలూయా. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ప్రార్థన అంటే అవసరాలకు చేసేది కాదు. చెప్పండి మాట అందరూ ఒకసారి. ప్రార్థన అంటే మీకు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు చేసేది కాదు. ప్రార్థన అంటే దేవునితో సంబంధం కలిగి ఉండడం. స్తోత్రం కలిగి ఉండగాక. చాలామంది ప్రార్థన అంటే ఎలా అర్థం చేసుకుంటున్నారంటే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా నష్టం వచ్చినప్పుడు, ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు ప్రార్థిస్తూ ఉంటారు. ప్రార్థన అంటే దేవునితో సంబంధం కలిగి ఉండడం. ఇది అర్థం చేసుకుంటే పరలోకంలో యేసు ప్రభువారు ఎందుకు ప్రార్థిస్తున్నారు మీకు అర్థమవుతుంది. స్తోత్రం కలుగునుగాక. ఒక మాట చెప్తాను. ఎందుకు పరలోకములో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థిస్తున్నారు అని మనం చూస్తే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించడానికి ముఖ్యమైన కారణం, ఈ భూమి మీద ఇంకా సాతానుడు ఇంకా ఉన్నాడు కాబట్టి. చెప్పండి ఎందుకోసము? ఈ భూమి మీద సాతానుడు ఎప్పుడైతే లయపరచబడతాడో అప్పుడు యేసు ప్రభువారు ప్రార్థన అప్పుడు ఆపుతారు. స్తోత్రం కలుగునగాక. ఈ ప్రార్థన ఎవరి కోసము? ఈ భూమి మీద మన అందరి కోసం ప్రార్థిస్తున్నాడు ఆయన. హెబ్రీ పత్రిక ఇప్పుడు మీకు చదవని అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనము చదవండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచూ ఉన్నాడు గనుక వారిని సంపూర్ణులుగా రక్షించుటకు శక్తిమంతుడే ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఎవరైతే ఈ భూమి మీద విశ్వాసముతో, రక్షణ భయముతో, వణుకుతో కాపాడుకొని, ఎవరైతే దేవుని మీద విశ్వాసము కలిగి ఉండి వారి విశ్వాసాన్ని కాపాడుకొని నీతిగా యథార్థంగా జీవించి బాప్తిసం తీసుకొని మారు మనసు హృదయశుద్ధి కలిగి ఎవరైతే చివరి వరకు దేవుళ్ళు ఉంటారో వారి పక్షమున తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. స్తోత్రం కలుగునుగాక. వారి పక్షమున దేవుని ఎదుకు వచ్చే వారి పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. అందుకే పరలోకములో ఆయన విజ్ఞాపన చేస్తున్నారంట. స్తోత్రం కలుగునుగాక. అంటే యేసు ప్రభువారి ప్రార్థన ఇక్కడే కాదు, భూమి మీద పరలోకంలో కూడా ప్రార్థిస్తున్నారంటే మనం ప్రార్థన ఆపేయాలా? మనం ప్రార్థన చేయడం మానేసుకోవాలా? గమనించండి, మనం ఇంకా బలంగా ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన సరిపోదు. యేసు ప్రభువారు పరలోకంలో ఎందుకు ప్రార్థిస్తున్నాడు ఆయన అంటే, ఈ భూమి మీద తన బిడ్డలైన వారందరి మీద దాడి చేయడానికి అపవాది ఇంకా బ్రతికున్నాడు. వాడు సిలువలో వాడు చితకగొట్టబడినప్పటికి కూడా ఇంకా కొంత వాళ్ళు ఊపిరుండిపోయింది. దాని చేతనే ఏ విధంగా అయినా సరే మీరు ఎప్పుడైనా గమనించండి, దేనికైనా మీకు ఆటంకం ఉండదు. టీవీ చూసిన ఆటంకం ఉండదు,
సినిమాకి వెళ్ళిన ఆటంకం ఉండదు, సెల్ ఫోన్లో సమయం గడిపిన ఆటంకం ఉండదు. కానీ నువ్వు ప్రార్థన చేద్దామంటే మాత్రం నీకు ఆటంకాలు మొదలవుతాయి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. మీరు ఆటంకం అనుభవించారు ఎప్పుడైనా? మీరు దేనికైనా సరే వాడికి ఆటంకం పెట్టడు. నువ్వు గంటల కొద్ది టీవీ దగ్గర కూర్చున్నావా, నీకు ఇంకా ప్రోత్సహిస్తాడు, నేను ఇంకా నాశనం చేయిస్తాడు. ఒక సెల్ ఫోన్ పట్టు కూర్చున్నావా, సమయం గడిపలే చేస్తాడు. కానీ దేవుని వాక్యమైన, మందిరమైన, ప్రార్థన అయినా అనుకునే నమ్మకం ఏమొస్తాయి చెప్పనా? చాలా ఆటంకాలు ప్రారంభమవుతాయి. హల్లెలూయా. ఎందుకు? ప్రార్థన సాతానుడిపై దాడి చేస్తుంది, అందుకే సాతాను నీ మీద దాడి చేస్తాడు. ఇది నువ్వు నిజంగా కనుక నమ్మితే నువ్వు ప్రార్థన ఇంకా బలంగా ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన సరిపోవట్లేదు, నువ్వు చేస్తున్నావు కానీ ఎందుకు చేస్తున్నావు? అవసరాలకు చేస్తున్నావు. ఎప్పుడు ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది వస్తే చేస్తున్నావు, లేదా పిల్లలకు ఎగ్జామ్స్ అయితే చేస్తున్నావు, లేదా చదువు నిమిత్తం చేస్తున్నావు, లేదా ఏదో అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటున్నావు. ప్రభు చెప్తున్నారు, అవసరాలకు చేసే ప్రార్థన కాదు, దేవునితో సంబంధం కలిగి ఉండడానికి మీరు చేయాల్సింది నిజమైన ప్రార్థన అవుతుంది. హల్లెలూయా. నిజమైన ప్రార్థన అంటే దేవునితో సంబంధం కలిగి ఉండడమే. హల్లెలూయా. అవసరాలకి కాదు. కాబట్టి ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. దానియేలు గ్రంథము 6:10 చదవండి, మీకు అర్థమవుతుంది సాతానుడు ప్రార్థించే వారిపైన ఎలా దాడి చేస్తాడు చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొనును. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలు ఊని ఆ ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరిచి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు స్తుతించుచు వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడా వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయన బతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి, శాసన విషయమును బట్టి రాజా, 30 రోజుల వరకు నీకు తప్ప మరి దేనికైనాను మానవునికైనాను ఎవడునూ ప్రార్థన చేయకూడదు. ఎవరైనా చేసిన ఎడల వాడు సింహాల గుహలో పడద్రోయబడినని ఇవి ఆజ్ఞయలేదా అని మనవి చేయగా, రాజు మాదీయుల యొక్కయు పారసీయుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, దాన్ని ఎవరు రద్దు చేయడానికి వీలవదు. అంటే మీకు అర్థం చేసుకోండి, దానియేలు రోజుకి 3 సార్లు ప్రార్థిస్తాడు. స్తోత్రం చెప్తాం అందరం కూడా. ఎన్నిసార్లు ప్రార్థిస్తాడు ఆయన? 3 సార్లు ప్రార్థిస్తాడు. ప్రార్థించే ప్రార్థనా పరుడు దానియేలు. కానీ ప్రార్థించడానికి తన ఇంటికి వెళ్ళి పైగది కిటికీ తెరిచి యెరూషలేము తట్టు తన చేతుల పైకెత్తు ప్రార్థిస్తుంటుండగా ఏం జరిగిందట? తోటి వారు గుంపుగా వచ్చి, ఎందుకు అంటే దానియేలు మీద తన తోటి ఉద్యోగులు కక్ష కట్టారు. ఇదే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 5వ వచనం చదువుదాం. అందుక మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయంలో కానీ మరి ఏ విషయమునందును అతనిలో లోపము కనుగొనలేకపోయేరి. హల్లెలూయా. అంటే దానియేలు దేవుని విషయంలో తప్ప అతనిలో ఏ లోపము లేదు. ప్రార్థించే ప్రార్థనా పరుల పైన అపవాది ఏదో రకంగా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే దానియేలు ముమ్మారు మోకాలు ప్రార్థిస్తుంటుండగా జనులు గుంపు కూడా వచ్చి తోటి ఉద్యోగులు ఏమంటున్నారంట? రాజా, చూడు దానియేలు ప్రార్థిస్తున్నాడు, నువ్వేమి శాస్త్రం విధించావు మాకు? రాజుకు తప్ప మరి ఏ మానవుడికి ఏం చేయొద్దు, ఏ మానవుడికి ప్రార్థన చేయకూడదని శాసనం విధించబడింది కదా. నువ్వు చేసినటువంటి శాసనము, ఈ చట్టము రద్దుపరచడం సాధ్యము కాదు కదా. మరి ఎందుకు దాన్ని ఎలా చేస్తున్నాడు? అలా చేసిన మరి నేను చేయమని చెప్తున్నామంటే సింహాల గోల్లో పడేయండి. అతను వ్యభిచార పాపం చేశాడా?
దొంగతనం చేశాడా? తోటి ఉద్యోగుల దగ్గర ఏమైనా దొంగతనం చేసి లాక్కున్నాడా? మరి ఎందుకు చేయాలి? సాతానుడుకు ఉండే ఒక్క కక్ష మన మీద ఏంటంటే దేవునితో సంబంధం కలిగి ఉండకూడదని. అదే ప్రార్థన అంటే. ఇప్పుడు దానియేలు ఎందుకు ప్రార్థిస్తున్నాడు? తనకు ఉద్యోగం కావాలన్నా, తన వ్యాపారం అభివృద్ధి పొందాలన్నా, వివాహం కావాలన్నా, మరి దేని గురించి ప్రార్థిస్తున్నాడు ఆయన? బబులోన్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమవ్వాలి? చెరపట్టబడిన వారందరూ విడుదల పొందుకోవాలి. వారు విడుదల పొందడం కోసమే దేవుని చేత ప్రేరేపించబడిన వాడే ప్రార్థిస్తున్నాడు. స్తోత్రం చెప్దాం బిగ్గరగా. ఈ రోజున నీకు చాలా భారం ఉంటుంది. నీ భర్త మార్పు కోసం, నీ బిడ్డల మార్పు కోసం, దేవుళ్ళు ఎదగడం కోసం ఏం చేస్తుంటావు అంటే దేవునితో ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఉంటావు. కానీ అపవాది చేసే పని నేను దేవునితో సంబంధం కలిగి నవ్వకుండా నిన్ను బిజీ చేసేస్తాడు. ఏదో పనులు నిర్ణయిస్తాడు, పనిలోకి ఉంచుతాడు వాడు. ఇంకా చెప్పాలంటే నీ మనసు నెమ్మది లేకుండా చేస్తాడు. అందుకు నువ్వు మోకరించి ప్రార్థన చేయలేవు. ప్రార్థించమనుకుంటావు, నీ మనసులో ఏముంటాయి? రకరకాల చింతలు ఉంటాయి, భయాలు ఉంటాయి, ఆందోళన ఉంటుంది. నువ్వేం చేసుకోలేవు, ప్రార్థన చేయలేవు. మళ్ళీ చెప్తున్నానండి, సాతాను మిమ్మలను టీవీ చూసినా, సినిమానికి వెళ్ళినా, మరి ఏ పని చేసినాక వాడు మిమ్మల్ని ఏమని హాని చేయుడు. కానీ ప్రార్థిస్తుంటే మాత్రం వాడు ఏదో రకంగా అప్పుడే ట్రింగ్ ట్రింగ్ మోగుద్ది. ఏంటది? ఫోను. అప్పుడే ఎవరో గొడవ జరుగుతాయి బయట. అప్పుడే నీకు శోధన. ఎప్పుడు? ప్రార్థించినప్పుడే, దేవుళ్ళో బలపడుతున్నప్పుడే, ఆత్మలో సిద్ధపడుతున్నప్పుడే, దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ప్రయత్నపడుతున్నప్పుడే. ఈ ప్రతి ఆటంకాలు కూడా తొలగిపోవాలంటే ప్రార్థన మానేయొద్దు. ప్రార్థన మానకుండా మరింత బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెబుతూ ప్రార్థన చేయి. అదే నీకు మూలం. నువ్వు బాధ వచ్చినా ప్రార్థన చేయి, నీకు కష్టం వచ్చినా ప్రార్థన చేయి. ఏ మనిషికి చెప్పగవుతుంది నీ బాధ? ఏ మనిషి నీ బాధ తీర్చలేడు. నీ బాధ తీర్చగల ఒక్కొక్క రక్షకుడు అది యేసయ్య మాత్రమే. స్తోత్రం కలుగునగాక. కాబట్టి ఆలోచన చేయండి, సాతానుడే మనల్ని ప్రార్థన చేయనివ్వకుండా ఆటంకి పెడతాడు. ఇక్కడ దానియేలు చావడానికి ఇష్టపడ్డాడు, కానీ ప్రార్థన మాత్రం ఆపలేదు. ఈ తీర్మానాన్ని కలిగి ఉండాలి. చావునైనా చచ్చిపోతాం, కానీ ప్రార్థన మేము మాత్రం కూడా మానం. 30 రోజులు చూడండి. అంటే ఏంటి? ప్రార్థన తగ్గితే వాడి బలం పెరుగుద్ది కాబట్టి, ప్రార్థన తగ్గితే పాపం యొక్క శక్తి పెరిగిపోద్ది కాబట్టి నేను చేస్తాడు వాడు నిరాశపడి చేస్తాడు, ఆందోళన కలుగు చేస్తాడు, చింతలోకి తీసుకెళ్ళిపోతాడు. మనసులో మనోవేదన ఉంటుంది, నువ్వు మోకరించలేవు. మోకరించినా ఒళ్ళు బరువైనట్టు ఉంటుంది. ఎందుకని? మత్తులోకి తీసుకెళ్ళిపోతాడు, అలాగలా నిద్రపోతున్నట్టు పోతుంది. ఇదంతా కారణం చెప్పనా? ప్రార్థన నీలోకి వస్తే నువ్వు శక్తివంతుడిగా మారితే, ఒక ఆయుధంగా మారిపోతే వాడికి దడపడుతుంది. కాబట్టి వాడి దాడి చేసే ఒక్కొక్క ఆయుధం ప్రార్థన శక్తి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. క్రైస్తవ బిడ్డలకు ప్రార్థన ఆగినా, వాక్యము ధ్యానింపు ఆగిపోయినా, మందిరంలోకి వెళ్ళడం ఆగిపోయినా, రాను రాను నీకు తెలియకుండా నీలో ఆత్మ శక్తి తగ్గిపోయి ఆత్మ మరణించిపోతుంది. చాలా శోధనించబడిపోతావు. దావీదు ఒక్కరోజు ప్రార్థన మానేశాడు. ఎంత శోధన వచ్చింది ఒక్కరోజు. సోమర్తనం వచ్చేసాడు, బలహీనపడిపోయాడు. ఒక్క నిమిషం ప్రార్థన ఆపేశాడు. 3 సార్లు ప్రార్థించాల్సిన దావీదు ఆ రోజున ప్రార్థన మానేశాడు. ఉదయం పడుకున్నవాడు సాయంత్రం వరకు మంచం మీద దొల్లుతూనే ఉన్నాడు. లేచినప్పుడు మోకరించాడా? లేచినప్పుడు మోకరించాడు. మరి ఏమైపోయాడు? పైకి వెళ్ళి అలా తిరుగుతున్నాడు మేడెక్కి. అంతే, చూడకుండా దృశ్యం కనిపించింది. తన కళ్ళు కంట్రోల్ చేసుకెళ్ళిపోయాడు. ఒక మాట చెప్తామేనండి, ప్రార్థన పాపాన్ని చంపితే పాపం నీ ప్రార్థనను చంపేస్తుంది. దావీదు ఒక్కరోజు ప్రార్థన మానేశాడు. ఒకసారి మానేశాడు. ఒక్కరోజు సహవాసం దేవునితో మానేస్తే నీకు తెలియకుండా నీలోకి శోధనలు అలమటించబడతాయి. నీ ఆత్మలో నెమ్మది ఉండదు. నెమ్మది లేకుండా పిచ్చోలో మారిపోతాం. ఇంత శోధన ఎందుకు వచ్చి నీకు అర్థమవ్వదు. కానీ చెప్పనా, ప్రార్థన తగ్గితే నువ్వు అనుకుంటున్నావు ప్రార్థన బాగా చేసుకుంటున్నాను కదా నేను అనుకుంటావు. ప్రార్థిస్తే గుర్తించుకోండి, నువ్వు భయముతో ఉన్నావు కానీ మోకరించవు. లేస్తే నీకు ఆ భయం ఉండకూడదు. అది ప్రార్థన చేస్తే. నువ్వు చింతతో ఉన్నావు అయినా మోకరించవు. లేస్తే మళ్ళీ నీకు ఏముండకూడదు, ఆ చింత నీకు రాకూడదు. ఎందుకని? దేని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయంలోనూ
ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, మనస్పూర్వక ప్రభుకు చెప్పు. అప్పుడు నీ మైండ్లో ఏమైతే తలంపులతో నువ్వు బంధించబడ్డావో ఆ బంధకులు ప్రభు నిన్ను విడుదల కలుగు చేస్తాడు. స్తోత్రం కలుగునగాక. ప్రార్థించినప్పుడు నీకు దుఃఖం ఉంది, కానీ లేస్తే నీకు దుఃఖం ఉండకూడదు. అది ప్రార్థన అంటే. ప్రార్థించినప్పుడు నీకు నెమ్మది లేదు మోకరించినప్పుడు, కానీ దేవునితో సంబంధం కలిగి ప్రభువుతో ఏకమైపోయి పరిశుద్ధాత్మ అభిషేకంతో ఎప్పుడైతే నింపబడతావో లేస్తే నీకు ఆ దుఃఖము లోపల ఉండదు, సమాధాన పరచబడుతావు. అదే ప్రార్థన అంటే. అంటే ప్రార్థన చేయకముందు నీకేమైతే బాధ ఉందో అది లేచిన తర్వాత నీకు ఉండకూడదు. అప్పుడు నువ్వేం చేసినట్టు? ప్రార్థన చేసినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన పరిస్థితిని మార్చగలదు. పరిస్థితి కంటే కూడా ముందు దేవుడు ప్రార్థన ద్వారా నిన్ను మారుస్తాడు. మళ్ళీ చెప్తున్నాం, ప్రార్థన ద్వారా కొన్నిసార్లు పరిస్థితులైనా మార్చబడకపోవచ్చేమో, కానీ ముందు చేసేది ఏంటి? అయినా ప్రార్థన ద్వారా ఆయనతో సంబంధం సహవాసం కలిగి ఉండడం ద్వారా ముందు నీలో ఒక హృదయంలో ఏమి తీసుకొస్తాడు? ఆయన నీళ్ళు లేని మార్పు ఆయన తీసుకొస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు ప్రార్థనలో ప్రభువా నా పరిస్థితి మార్చమని చెప్పకండి, ముందు నన్ను మార్చు ప్రభుని అడగండి. ఏమడగాలి? ప్రభువా నన్ను మార్చు. నీళ్ళు లేని మార్పు నువ్వు లోకంలో చూడలేవు, నీళ్ళు లేని మార్పు నీ పరిస్థితి చూడలేవు. పరిస్థితి కంటే ముందు నన్ను మార్చు ప్రభుని అడగండి. నీ పాపలు ఒప్పుకోండి, నీకు దేవుడికి స్తోత్రాలు చెప్పండి. దేవుడు ఎంత గొప్ప కార్యం జీవితంలో చేస్తాడో అది జ్ఞాపకం చేసుకోండి, స్తోత్రాలు చెప్పండి. దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. దేవుడు ఆయన మీరు ఒక తండ్రిగా భావించి ప్రార్థన చేయండి, దూరంగా పెట్టి ఆయన ప్రార్థన చేయొద్దు. ఒక తండ్రితో లేదా ఒక తల్లితో ఒక బిడ్డ ఒక విశ్వాసం ఎలా మాట్లాడతారో అలా మాట్లాడండి, అంతే తప్ప దేవుని దూరంగా పెట్టి యెహోవా రాఫా నీకే స్తోత్రం, యెహోవా సిద్కే నీకు స్తోత్రం అంటే ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నావు, కానీ దేవునితో సంబంధం నువ్వు కలిగి ఉన్నావా లేదా అది చాలా ప్రాముఖ్యం. కనెక్షన్ పోయిన ఫోన్ ఎంత హలో హలో అంటే ఏం ఉపయోగం? ముందు ఏం కావాలి? దేవునితో కనెక్షన్ ఉండాలి, దేవునితో సంబంధం ఉండాలి. ఆ సంబంధమే మనకి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం, ప్రార్థన శక్తి. హల్లెలూయా. నెంబర్ 1, ప్రార్థన చేయకపోవడం ఆగిపోతే అపవాది చాలా సంతోషిస్తాడు, వాడు సక్సెస్ అయిపోతాడు. లేదు వాడిని వాటితో వాళ్ళ లాక్ ఈడ్చుకు వెళ్ళాలనుకుంటే, వాడిని ఓడించాలనుకుంటే నువ్వు నీ ప్రార్థనలో బలంగా ప్రార్థన చేయి. హల్లెలూయా. మీరు నాకు ఆన్సర్స్ చేయండి, ఎంతమందికి రాతిపూట పీడకలు వస్తాయి? నిజంగా ఒప్పుకోండి, పర్లే. కొన్నిసార్లు ఎవరో తరుముతున్నట్టు, లేదా పాముడి కల్లోకి వస్తున్నట్లు, లేదా ఎవరో ఏదో అప్పుడప్పుడు చనిపోయినట్లు ఇలాంటి కళ్ళు వచ్చినాయి మీకు ఎప్పుడైనా? వాటన్నిటికీ కారణం ఏంటనుకుంటున్నారు? వచ్చినాయమ్మా? వాటికి కారణం ఏంటనుకుంటున్నారు? దానివల్ల మీ మనసంతా ఏమైపోవాలి? ఇప్పుడు లోపల వేదన పడి దానికోసం ఆలోచిస్తూ ఏదో అయిపోద్దేమో అని భయం ఉంటే చాలు వాడికి. గమనించండి, దేవుని స్వరము దేవుని దర్శనం ఎప్పుడు నిన్ను దేవుని దగ్గర చేస్తుంది. అపవాది స్వరము, అపవాది పెట్టే కొన్ని ఆలోచనలో పీడకల్లో వాడు కలుగజేసేవి, వాడు కలుగజేసినటువంటి ఆ కళల ద్వారా, ఆ దర్శనాల ద్వారా నువ్వు దేవునికి దూరం అవ్వాలని, ప్రార్థనలోని శక్తిని తగ్గించాలని. ఎందుకంటే నీ ప్రార్థన చాలా బలంగా ఉంటుంది కాబట్టి. స్తోత్రం కలిగి ఉండగాక. నువ్వు ప్రార్థిస్తే బలం ఉంటుంది, వాడిపై దాడి జరుగుద్ది. నీ కుటుంబాల కోసం ప్రార్థిస్తావు, నీ బిడ్డల కోసం ప్రార్థిస్తావు, నీ మనవడి కోసం ప్రార్థిస్తావు, నీ మనవరాల కోసం ప్రార్థిస్తావు, సమాజం కోసం ప్రార్థన చేస్తావు. వాడు ఏమవుతాడు? ఇప్పుడు వాడు చాలా బలహీనమైపోతాడు, నీ మీద దాడి చేయలేడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక రకంగా కుటుంబంగా ప్రార్థన చేసుకుందాం అనుకుంటూ, కానీ ఆ ఉదయం భార్యాభర్తలు గొడవలు వస్తాయి. కుటుంబంగా ప్రార్థన చేసుకుందాం అనుకుంటూ ఆ సమయంలోనే పిల్లలు అల్లరెక్కువ చేసేసి ఎవడు ఎలా గిల్లుకుంటాడు, వాళ్ళని కొట్టుకుంటారు, మళ్ళీ బయట తీసుకెళ్ళిపోవడం, ప్రార్థన ఆగిపోద్ది. ఎందుకు? ప్రార్థన అంటే వాడికి భయము కాబట్టి, ప్రార్థన వల్ల నీ కుటుంబానికి వాడు రాలేకపోతాడు కాబట్టి ఆ సమయంలో నీకేమవుతాయి? ఇవన్నీ ఆటంకాలు వస్తాయి. ఇంకో విషయం చెప్తున్నాను, అదే తల్లికి ఫోన్ వస్తుంది, అదే ఎవరో చుట్టాలు వస్తారు, అది ఆదివారమైన ఏదో సమయంలో. ఎందుకంటే
నీ ప్రార్థన చాలా బలమైనది. నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబం కాపాడబడుతుంది. ఎందుకని? నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉన్నావు. ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను పూర్తిగా దాడి చేయాలి. ఎవరి మీద దాడి చేసినా కానీ వారు లోకంలో ఉన్నారు. మరి నీ మీద దాడి చేస్తే నిన్ను కూడా లోకంలో ఈడ్చికి వెళ్ళడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి గమనించండి, ప్రార్థన చాలా శక్తివంతమైనది. ప్రార్థన ఆగిపోయిన రోజు నీకు ఏమవుతుంది? శోధనలు ఎదురవుతాయి. నీకు నెమ్మది అస్సలు దొరకదు. మరలా ఏం చేయాలి? ఉదాహరణకి దావీదు పాపంలో పడిపోయారు. మళ్ళీ ఏం చేశాడు ఆయన? దేవుడితో సంబంధం కలిగి ఉండడం కోసం మళ్ళీ ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. పాపం చేసిన వ్యక్తి దేవుని దూరం అవ్వడం అనేది దేవుడికి ఇష్టం కాదు. దాక్కుని పోవడం దేవుడికి ఇష్టం కాదు. రా, నా దగ్గరికి రా, మళ్ళీ నాతో సంబంధం కలిగి ఉండు అని ప్రేమతో ఆయన పిలుస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మనం మరలా దేవునితో సంబంధం కలిగి మరలా మోకరించి, ప్రభువా నేను ఈ సమయంలో ఈ విషయంలో పాపంలో పడిపోయాను, నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు నీవు తప్ప ఇంకెవరున్నారు ప్రభువా, ఇదిగో నా స్వనీతి వల్ల, నా సొంత చిత్తం వల్ల ఏదో వ్యక్తి పాపంలో పడిపోయాను ప్రభువా, దయతో జ్ఞాపకం చేసుకో ప్రభువా. సంసోను జ్ఞాపకం చేసుకుంటే తిరిగి బలం పొందుకున్నాడు కదా నాయన, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఒక్క మాట ప్రార్థిస్తే చాలండి, మరలా కోల్పోయిన సహవాసం మళ్ళీ దేవుడు నీకు ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఆదాం పాపం చేసిన తర్వాత చెట్టు దాక్కున్నాడు. దాక్కోవడం దేవుని చిత్తం కాదు. పాపం చేసిన వ్యక్తి మన దేవుని దగ్గర రావడం కోసం ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకు? పాపము ప్రార్థన చేయనివ్వకుండా ఆపేసింది. ఇప్పుడు ఆదాం ఏం చేయలేదు? ప్రార్థన చేయలేదు, బ్రతిమాడుకోలేదు, క్షమించమని అడగలేదు, కానీ దాక్కున్నాడు. కానీ ఏమంటున్నాడు? సాకులు చెప్తూ ఉన్నాడు. ఈరోజు ప్రార్థన చేయలేదంటే కారణం చాలామంది ఏం చెప్తారంటే, నాకు ఆరోగ్యం బాగోలేదండి పాస్టర్ గారు, లేకపోతే బాగా బిజీగా ఉన్నాను పాస్టర్ గారు. గమనించండి, ప్రతి ఒక్కరికి 24 గంటల సమయం ఉంటుంది. ఎంత ఉద్యోగస్తుడికైనా సరే, ఎంత పని చేసుకున్న వాడికైనా సరే, గంట ప్రభువుతో గడపకపోతే ఇంకెందుకు? సమయం ప్రభువుకి ఇవ్వాలి. నీకు దేవుడు 24 గంటల సమయం ఇస్తున్నప్పుడు కనీసం 1 గంట ప్రభువుకి ఇవ్వలేదా? అలా ఇచ్చిన వారు, సమయం ఇస్తున్న వారే దేవుడు అంటాడు. దేవుడు కోరేది నీవు ఎక్కడ ప్రార్థించావో కాదు, నువ్వు ఎంత ప్రార్థన ప్రభువుకి ఇస్తున్నావు. ఎందుకంటే విలువ ఇచ్చిన వారికి సమయం ఇస్తాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాకు ఎవరైనా ఇష్టం ఉందనుకోండి, వాళ్ళకి గంటగా సమయం గడుపుతా. ఇప్పుడు నాకు ఈ సెల్ ఫోన్ ఇష్టం అనుకో, నేను సమయం గడుపుతాను నేను. ఎందుకని? నాకు ఇది విలువ కాబట్టి నేను సమయం దీంతో గడుపుతాం. మనకి దేవుడు విలువ అయితే నువ్వు దేవునితో సమయం గడపాలి. హల్లెలూయా. పిల్లలతో తల్లిదండ్రులు ఎందుకు సమయం గడుపుతారు? వారంటే చాలా ఇష్టం కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? విలువ కలిగిన దానికి సమయం నువ్వు ఇచ్చినప్పుడు అన్నిటికన్నా ప్రాముఖ్య విలువ ఏంటి నీ జీవితంలో? దేవునితో సంబంధం కలిగి ఉండడం, దేవునితో మాట్లాడడం నీకు చాలా విలువైనది. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎంతమంది వచ్చినా కూడా నేను ఈ సమయంలో ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన ఆగకూడదు. హల్లెలూయా. యేసు ప్రభువారి కాలం చూస్తే, ఆయన ప్రార్థన విధానం చూస్తే దేవుని బిడ్డలారా చాలా విలువ కనిపిస్తుంది మనకి. ఆయన ఎంత విలువనిచ్చారు ప్రార్థనకు చెప్తాను మీకు, చాలా జాగ్రత్తగా ఆలోచించాను, మీకే ఆశ్చర్యపడతారు. ఈరోజు మీరు కూడా, ఆయన శిష్యులు కూడా అలాగే ప్రార్థనలో చాలా విలువ తీసుకున్నారు. దాంట్లో ఒకటి, ఆహారము కంటే కూడా ప్రార్థనకు విలువనిచ్చారు వాళ్ళు. హల్లెలూయా. దేనికంటే? ఆహారము కంటే ప్రార్థనకు విలువిచ్చారు వాళ్ళు. మత్తయి సువార్త 4వ అధ్యాయం చదవకండి, తెరుచుకుంచుకుని సరిపోతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యంలో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని చేత ఆయన త్రోసిపోబడ్డారు. అక్కడ 40 రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన. ఎన్ని రోజులు చెప్పండి అందరూ ఒకసారి? 40 రోజులు. ఏం తినకుండా, భోజనము కానీ ఆహారము కానీ ఏమి తినకుండా అక్కడ ఉన్నారు 40 రోజులు. కనీసం నీళ్లు కూడా తాగకుండా, ఆహారం తినకుండా. మనం నేర్పుతున్న పాఠం ఏంటి ఆ విషయంలో అంటే, ఆహారము కంటే ప్రార్థన ముఖ్యం, ఆహారము కంటే దేవునితో సంబంధము నాకు ముఖ్యము. ఇప్పుడు చదవండి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం కూడా. ఆహారము కంటే ప్రార్థన విలువగా తీసుకున్న భక్తులు మేము చూపిస్తాం. చూడండి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 9-10 చదవండి.
మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలించుమించి 12 గంటలకు పేతురు ప్రార్థన చేయడానికి మిద్దె మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలుగొని భోజనము చేయకూరను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడటయు 4 చెంగిలి పట్టి దుప్పటి ఒకటి ఆయన కనబడడం చూస్తాడు. స్తోత్రం కలుగునగాక. ఆలోచించండి, మీ అనుభవాల్లో ఇది ఉండాలి. మీకు బాగా ఆకలిస్తుంది, సమయం కూడా ప్రార్థన సమయం. మీరు ఏ టైం కూడా ప్రార్థన చేసుకుందాం అనుకున్నారో ఆ సమయం కూడా ఆసన్నమైంది. ఇప్పుడు మీరు దేనికి విలువనిస్తారు? ప్రార్థనక, ఆహారానిక? ఒక మాట చెప్తే వినండి. బాగా తినేసి ప్రార్థిస్తారు అనుకుంటే, బాగా తినేసి కుటుంబ ప్రార్థన చేసుకుందాం అనుకుంటే మీరు చేయలేరు. ఆటంకాలు వస్తాయి, మీకు నిద్ర వస్తుంది, బరువు అయిపోతుంది, చేయలేరు. అలా కాకుండా ఖాళీ కడుపుతో ప్రార్థన చేయండి. అంటే అర్థమేంటి? నాకు ఆహారము కంటే కూడా, గుర్తుపెట్టుకునే మాట, కడుపు కాలినప్పుడే ఆత్మ బలపడద్ది. ఎప్పుడు? కడుపు కాలుతున్నప్పుడే నీ లోపల ఆత్మ బలపడుతుంది. ఎందుకని? ప్రార్థన నాకు ప్రాముఖ్యంగా ఎంచుకున్నావు కాబట్టి. దేనికంటేనే? ఆహారము కంటే ప్రార్థన నాకు ఎక్కువ అనుకుని నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు నీకు. అదే విలువడవ్వడం అంటే. ఇప్పుడు పేతురు దగ్గరికి వద్దాం. పేతురు గారు, మీరు యేసుతో పాటు తిరిగి ఉన్నవారు కదా, మీరు ఏం నేర్చుకున్నారు అంటే అని అంటాడు, నాకు ఆహారము కంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమని. ఎంతమంది నమ్ముతూ దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. పేతురు గారట ఒక ఇంటికాడు ఉన్నారు ఆయన. అది ఎవరి ఇల్లు అంటే చెప్పులు కుట్టేవాని ఇల్లు. కింద ఆయన కోసం భోజనం చేస్తూ ఉన్నారు. ఈలోపు ఆయన ఏం చేయొచ్చు? మనం ఏం చేస్తాము? ఆకలేస్తే బయటికి వెళ్ళి కొనేసుకొని కడుపు నింపుకొని, ఇప్పుడు మీరు ఉన్నారండి, ఎవరి ఇంటికి వెళ్ళారు? చుట్టాలింటికి. వారి కింద వండుతూ ఉన్నారు, లేట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం? మనం అయితేని తిట్టుకుంటాం, అవునా? ఎందుకని? కడుపులు ఎలకలు పరిగెడుతున్నాయి అని తిట్టుకొని, అలాగే మనసులాగా అనుకొని, పక్క వాళ్ళు చెప్పుకొని బాధపడి కొట్టు దగ్గర డ్రింక్ తాగొద్దుందా అని వెళ్తాం మనం. ఆయన ఏం చేస్తున్నాడు? పేతురు అయితే మిద్దె మీదకి ఎక్కి ప్రార్థిస్తున్నాడంట. అప్పుడేమైంది? ఆకాశం తెరవబడింది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు ఆకాశం తెరవజేస్తావు చెప్పనా? పరలోక నీకోసం ఎప్పుడు తెరవబడుద్దంటే, నీవు నీ ఆహారము కంటే, నీకున్న జీవనోపాధి కంటే కూడా నా దేవునితో నాకు సంబంధం చాలా ప్రాముఖ్యం ఎప్పుడైతే ఎంచుకుంటావో అప్పుడే దేవుని ఆత్మ నీకు సహాయం చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఆకాశం తెరవబడ్డం అంటే ఎంత ప్రాముఖ్యమని బాబు. ఎప్పుడు దొరికిందే తనకి? ప్రార్థన ముఖ్యం అనుకున్నాడు కాబట్టి. అది కూడా అలా చెప్పండి, మామూలుగా కాదట. 2 ముడుకులు ప్రార్థన చేసి వెళ్ళిపోలేదట. మరి ఏం చేశాడట? ఆయన ప్రార్థిస్తుండగా ఆత్మవశుడైపోయాడంట. అంటే అతడు మనిషిగా ఉన్నాడు ఈ భూమి మీద, తన ఆత్మతో ఏమైంది? పరిశుద్ధాత్మ దేవునితో మమేకమైపోయింది. అంటే ఇంకా ఆయనకి ఈ లోకం లేడు. ఇంకా ఆయన కదిపిన లేగడు. ఆయన కదిపిన నువ్వు తలుపు కొట్టుకుంటున్నా పేతురు లేగన్నాక లేగడు ఆయన. ఎందుకని? అతని ఆత్మ ఇక్కడ లేదు, పరమాత్మతో కలిసి ఉంది. అది ప్రార్థన అంటే. నీ ప్రార్థన అంటే ఇచ్చడి సొప్పడం వారు కానీ ఎవరు చూసుకోవడం కాదు, అది ప్రార్థన కాదు. కొంతమంది ప్రార్థన చేసుకున్న కరెంట్ ఎప్పుడు పోతే తెలిసిపోద్ది దానికి, అది ప్రార్థన కాదు. నువ్వు ప్రార్థిస్తే సమయం కూడా తెలియకూడదు. కొంతమంది 4 అయితే పొద్దుట తర్వాత లేద్దాంలే, 5 అయితే పిల్ల స్కూల్కి అన్నం పెట్టాలి కదా, ఇప్పుడు లెగిద్దాంలే అని 5 నిమిషాలు ప్రభునికి స్తోత్రాలనైనా బిడ్డలకు నీవు కృపణ చేయించే ప్రభు, ఆమెన్, హల్లెలూయా. పరుగు ఇంకా అంటే ఏం లేదు మీకు. ప్రార్థన అంటే విలువ లేదు. 3 గంటల క్రితం ప్రార్థన చేస్తాను, నిజం చెప్పండి. ఏదో సమయంలో 3 to 5 లోపు ప్రార్థన చేసుకునేవారు. ఇక ఏ సమయం అసలు కనీసం సెల్ ఫోన్ కూడా చూడకుండా ఉదయం లేవగా సెల్ ఫోన్ చూసేవారు. ఎవరికి విలువనిచ్చినట్టు? దీనికి ఇచ్చి కొంతమంది మళ్ళీ వాట్సాప్ మెసేజ్ పెట్టుకోవాలి. ఎందుకని? కొంపలు మునిగిపోతే రాత్రంతా మరి ఎంతో నాకు. మరి నేను ఒక పిఎం నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి నాకు ఎన్నో మెసేజ్లు వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు ఫేస్బుక్ పోస్ట్ పెట్టేశాను, వాట్సాప్ పోస్ట్ పెట్టేసాను, బాబోయ్ అని అందరికీ రిప్లై ఇచ్చి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకునే దాకా ప్రార్థన రాదు. నీ ప్రార్థన లేదు, అక్కడ ఆత్మ నడిపింపు ఉండదు. ఎందుకని?
నువ్వు అన్నిటికీ విలువనిచ్చో లేవగానే దేవునితో కాదు లోకంతో సమయం గడుపుతున్నావు. గుర్తుపెట్టుకునే మాట, ఈ సెల్ ఫోను ఎంత అవసరమైతే అవుతుందో దాన్ని నువ్వు బానిసగా మారిపోయావా? ఇక నడిపించి నువ్వు కాదు, నేను ఇది నడిపిస్తుంది. అప్పుడు అంటది ఇది, నేను లేకుండా నువ్వు బతకగలవా? మనం పాట పాడతాం కదా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. ఆ ఏసే ప్లస్ నీ ఫోన్ వద్దప్పుడు, నీ ఉంటే నాకు చాలు సెల్ ఫోను. పాట మారిపోయింది. అక్కడ ఏసై లేడు, సెల్ ఫోన్ వచ్చిన ప్లేస్లో. అప్పుడు వంటో పాటలో ప్రార్థనలో నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. అప్పుడు దేవుడు అంటాడు, నిజమా నాయనా? మరి సెల్ ఫోన్ లేకుండా బతకలేకపోతున్నావు నువ్వు. అన్నం లేకపోయినా సరే చూసుకోండి మాట, అన్నం లేకపోయినా సరే ఉండగలుగుతారు కదా సెల్ ఫోన్ లేకుండా వారు. ఛార్జింగ్ ఒకటి వచ్చిందనుకో, ఒకటి పరుగు ఎక్కడ పరిగెడుతున్నావు? ఏమైనా అయిపోయిందా? ఏమవ్వలేదు, సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. ఏమైపోయింది? సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఎంత ఉంది ఛార్జింగ్? ఒకటి. ఆ ఒకటి అయ్యేదాకా మనిషికి ఏముండదు, నిద్ర ఉండదు, అన్నం మీద ధ్యాస ఉండదు. ఏయవు ఆడు మొదటి పిల్లం ఇదే, ఈ సెల్ ఫోనే. ఆ తర్వాత పిల్లం చేసుకునేవాడు. అంటే అంత ప్రాముఖ్యత ఇచ్చేసాం ఇప్పుడు. అందుకే చూడండి, ఆవిడ కొంతమంది భార్యలు అంటారు కదా, ఏమని, నాకన్నీ సెల్ ఫోన్ ఎక్కువైపోయింది కదా, దాన్ని పెళ్లి చేసుకోవాల్సింది, నన్ను ఎందుకు చేసుకున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు నాకు విలువను ఇవ్వట్లేదు అని అర్థం కదా. మరి దేవుడు అది గమనించుకోవాలి. నేను నీకు ఎక్కువ ఏం చేయాలి? నువ్వు నాకు సమయం గడపాలి. దేనికంటేని? సెల్ ఫోన్ కంటే కూడా. ఈరోజు నీ స్థానాన్ని సెల్ ఫోన్ ఆక్రమించేసింది దేవుడు బిడ్డలారా. ఇది ఎంత అయితే నీకు అవసరమో అంతే ప్రమాదం కూడా. దీంట్లో సెల్ ఫోన్లో సాతాను ఉన్నాడు, తెలుసా మీకు? లేదు. మీ సమయాన్ని దొంగిలించేస్తాడు. దేవుడు అంటాడు, దినములు చెడ్డవు గనుక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకొనుచు అగ్నిల వలె కాకుండా జ్ఞానంతో నడుచుకోమని ఆయన చెప్తాడు. సాతాను అంటాడు, నేను లేకుండా నువ్వు బతకలేవు. ఒక గంటే కదా, రేపు చదువుకోవచ్చులే, ఒక అరగంటే కదా, నేను లేకుండా ఉండగలవా? ఇప్పుడు చిన్నపిల్లలు కూడా, ఒకప్పుడు చిన్నపిల్లలకి ఏం చెప్పేవాళ్ళం? చందమామ రావే, జాబిలు రావే అది పాటలు పాడి ఆనందం తెప్పించేవాళ్ళు. మరి ఇప్పుడు సెల్ ఫోన్ చేతులు ఇస్తే కానీ వారు ఏం చేయట్లేదు, అన్నం తినట్లేదు, ముద్ద మింగట్లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకని? మారిపోయారు పిల్లలు. కాదు, మార్చేశారు మీరే. వాడికి ఏం కావాలో అది ఇవ్వడం మీకు అలవాటైపోయింది. వారికి ఏం కావాలో అది ఇస్తారు మీరు. ఆఖరికి వారు ప్రాణం అడిగిని ఇచ్చేస్తారు, కిడ్నీ అడిగిని ఇచ్చేస్తారు, ఇడ్లీలాగా. దేవునికి స్తోత్రం. అంత మారిపోయారు ప్రజలు. కాబట్టి ఈ అలవాట్లు మార్చుకోండి. మరి ఏ అలవాటు చేసుకోండి? ఆహారము కంటే ప్రార్థన ముఖ్యముగా చేసుకోండి. 7 కుటుంబాలు చేసుకుందాం అనుకోండి, మీరు ఏం చేసినప్పుడు 7 ప్రార్థన చేసుకోండి. 8 గంటలకు ప్రార్థన చేయండి, కనీసం గంట చేయండి. ఆ గంటలు ఏం చేయండి? పిల్లలతో గడపండి, వారికి వాక్యం నేర్పించండి, వాక్యం చదవమనండి, ప్రార్థన చేయమనండి, నేర్పించండి. మీరు ప్రార్థన చేయకుండా మీ పిల్లలు మాత్రం ప్రార్థన చేయి అంటే మాత్రం చేయలేరు. ఎందుకని? నీకు లేనిది వాళ్ళకి నువ్వు నేర్పగలవా? నువ్వు నేర్పలేవు. నువ్వు చేసి చూపించు వాళ్ళకి. కన్నీటితో ప్రార్థన చేయి. దేవుడు జ్ఞాపకం చేసుకో. ఎంత అయితే నువ్వు బాధలు పొందావో అవన్నీ జ్ఞాపకం చేసుకో. అనుభవాలు చెప్పు, నీ అనుభవం చెప్పుకో, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నాయన, మేము ఎప్పుడు ఇలా ఉండేవాళ్ళం కాదు, ఎంతో బాధపడ్డాము, నేను ఈ బాధలో ఉండగా ప్రభువుకు ప్రార్థన చేస్తాను, దేవుడు నన్ను కనికరించారు. ఆ సాక్ష్యం చెప్పు నీ కుటుంబానికి. తప్పకుండా ఒక రోజున వారు మార్పు చెందుతారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ అనుభవాలు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి పిల్లలకి. తప్పకుండా వారి జీవితంలో మార్పు కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన ఎలాంతకంటే ముఖ్యమంటే ఆహారము కంటే ప్రార్థన ముఖ్యంగా ఎంచుకున్నాడు యేసు ప్రభువారు. పేతురు గారు కూడా అలాగనే ఎంచుకుని, శిష్యులకు అందరూ కూడా అలాగనే ఎంచుకున్నారు వాళ్ళు. అందుకే వారు దర్శించబడ్డారు. శ్రమలో ఉండగా నువ్వేం చేస్తుంటావు? ప్రార్థన మానేస్తావు. హన్న శ్రమలో ఉండి ప్రార్థన చేసింది, గొప్ప బహుమానం పొందుకుంది. దేనికంటేనే? శ్రమ కంటే ప్రార్థన ప్రాముఖ్యంగా ఎంచుకుంది. కాబట్టి దానియేలు చచ్చిపోవడానికి సిద్ధమాడు, కానీ ఏం మానలేదు, అయినా ప్రార్థన మానలేదు. ఈ తీర్మానానికి వస్తేనే నీ ప్రార్థన బలంగా నడిపించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలు ఆలోచన చేయండి. ఈ రోజున లూకా సువార్త 6:12 చదవండి. 2వ మాట, నిద్ర కంటే కూడా ప్రార్థన ప్రాముఖ్యం.
లూకాసు వార్త 6:12 చదవండి. ఆ దినములు యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకి వెళ్ళి దేవుని ప్రార్థన చేయటం యందు రాత్రి గడిపెను. రాత్రి అంతా ప్రార్థన చేస్తారు. ఏం మానుకొని నిద్ర కూడా మానేసుకుని ఆయన ఏం చేస్తాడట? దేవునికి ప్రార్థిస్తున్నాడంట. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నాం, మీరు చాలా విషయాలు నిద్ర మానుకుంటారండి. ఆరోగ్యం సరిగా బాగోకుండా, ఒకవేళ మీరు బలహీనంగా ఉన్నా నో ప్రాబ్లం, కానీ అప్పుడు మీరు మంచం మీద ఉన్న ప్రార్థన చేసుకోవచ్చు. ఆరోగ్యము ఆయస్సు అన్నీ బాగున్నప్పుడు కూడా మీరు నిద్ర మానుకుని ప్రార్థన చేయడం సాధ్యం కాదా? ఇప్పుడు కొన్ని జాబ్ చేసే వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఉదయం అంతా ఖాళీగా ఉంటుంది వాళ్ళకి, రాత్రి వాళ్ళ డ్యూటీ ఉంటుంది. రాత్రి అంతా ఎందుకు గడుపుతారు వాళ్ళు సమయం అంతా పడుకోకుండా అంటే ఉద్యోగం కోసం, వారికి వచ్చే ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం. గమనించండి, నిద్ర కంటే కూడా ఏముండాలి మీకు? ప్రార్థన. యాకోబు రాత్రంతా కూడా ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. ఏం మానుకొని అతను అంటాడు, పగలు ఎండకెండి తిని రాత్రి మంచుకు తడిసి తిని. ఇవన్నీ అనుభవాలు కలిగి ఉన్నాడు ఆయన. కానీ ఒక రాత్రి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ప్రార్థన ఎంత ప్రాముఖ్యంగా తీసుకోవాలంటే అది ఆహారము కంటే విలువగా నువ్వు ఎంచుకోవాలి. రెండవదిగా నిద్ర కంటే విలువైన దానికి ఎంచుకోవాలి. నిద్రైనా మాను. దేవుడు ఆ త్యాగం చూస్తాడు. పౌలు శిలలు అర్ధరాత్రి వేళ ప్రార్థిస్తున్నాడు, పాటలు పాడుతున్నారు. అప్పుడు ఏమైంది? అద్భుతంగా పరలోకం తెరవబడి దూతను పంపించి ఆ చెరసాల పునాదులు కదిలాగా దేవుడు చేస్తాడు. కారణం ఏంటి చెప్పినా, అందరూ పడుకుని పోయినా నువ్వు మోక నుంచి ప్రభు ప్రార్థిస్తున్నావంటే నీ పైన గురి కలిగి ఉంటాడు. గుర్తుపెట్టుకునే మాట. హల్లెలూయా. నేను ఆయన చూస్తాను ప్రత్యేకంగా. ఎందుకని? ఈ సమయంలో అందరూ పడుకుని పోయి నాతో మాట్లాడుకు ఒకరు ఉన్నారని ఆయన గుర్తుపెట్టుకుంటాడు దాన్ని. హల్లెలూయా. అంటే ప్రార్థన నిద్ర కంటే కూడా విలువైందని ఎంచుకోవాలి. ఈ మాటల్లో మీకు కొంచెం ఆశ్చర్యం కల్పిస్తే దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. మరి మీరేం చేయాలి? మనం కూడా ప్రార్థన అంత విలువైనదిగా ఎంచుకోవాలి. ఎందుకని? పరలోకంలో యేసు ప్రభువు వారు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన ఎందుకోసమంట? ఈ లోకంలో సాతాను చేత బంధించబడిపోతున్న మన కోసము విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే యేసు ప్రభువు వారు ఇంకా విజ్ఞాపన చేస్తే మనం లోకంలో ఏం చేయాలి? పడుకుని పోవాలా? ప్రార్థన ఇంకా బలంగా చేయాలి. ఆయన నిలబడాలి మనము. ఇప్పుడు చెప్తాం, ప్రార్థన మానేస్తే ఏమవుతుంది పాస్టర్ గారు? ప్రార్థన మానేస్తే ఎంత ప్రమాదమో చెప్పిన మాటలు ముగిస్తాను. అందరూ కూడా బైబిల్ తెరిచి దేవుని వాక్యం చదవండి. అందరూ బైబిల్ తెరవండి. ప్రార్థన మానేసిన తర్వాత మానేస్తే ఏమవుతుంది? మార్కు సువార్త 14వ అధ్యాయం. అందరూ తెరవ, చాలా ముఖ్యమైన మాట ఇది. మార్కు సువార్త 14వ అధ్యాయము 37వ వచనం చదవండి. 37వ వచనం. 37. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను నీవు నిద్రించుచున్నావా? ఒక గడి అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ఉండి ప్రార్థిస్తున్నాడు. ఆయన ఆ ప్రార్థన ఎంత బలంగా చేశారంటే ఆయన చెమట కూడా రక్తముగా మారిపోయేంతగా ప్రార్థిస్తున్నాడు. ఆయన ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో ప్రియ దేవుని జనాంగమా ఆలోచన చేయండి. ముమ్మారు మోకరించి ఆయన ప్రార్థించి ఒక మాట అడుగుతున్నారు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించి, నీ చిత్తము కాకపోతే నీ ఇష్టం ప్రభువా అని అన్నారు. ఆ తర్వాత రాత్రి దూరం మీద ప్రార్థిస్తున్నాం. మళ్ళీ ఏం చేశాడంటే ఆయన మా శిష్యుడి దగ్గరికి వెళ్ళి, సీమోను సీమోను నువ్వు నాతో కూడా మెలకు ఉండలేకుండా ఒక గంట ప్రార్థన చేయలేవా అని అడుగుతున్నారు. ఆలోచన చేయండి. దేవుడు సీమోనుగున్న ఆయన్ని ఎలా మార్చాడు? ఆయన పేతురు అని పేరు పెట్టాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. సీమోను అంటే అర్థం ఏంటి? నువ్వు రెల్లువి. రెల్లు గాలికి ఏమైపోతుంది? కదులుతుంది, ఎగురుతుంది. అలాంటి నేను ఏం చేసుకున్నాను? నేను ఒక రాయిగా మార్చాను.
బండిగా మార్చాను. ఈ మాట చాలా ప్రాముఖ్యం, గుర్తుపెట్టుకోండి. ప్రార్థన లేని సమయంలో దేవుడు మరలా యేసయ్య ఏమన్నారు చెప్పండి? పేతురుని పేతురు అని పిలవలే, సీమోను అని పిలిచాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు మరలా పాత మనిషి అయిపోయావు. ప్రార్థన ఆపేసుకున్న మనుషులు ఏమవుతారు చెప్పండి? నువ్వు వదిలిపెట్టుకున్న పాత అలవాట్లు మళ్ళీ మార్చుకుంటావు. నువ్వు వచ్చేస్తే నీ జీవితంలోకి, వచ్చేస్తే మళ్ళీ నీ జీవితంలోకి. ఒకప్పుడు దేంతో బంధించబడ్డావో మళ్ళీ అదే స్థితికి వెళ్ళిపోతావు. అందుకే యేసు పిలిచిన పిలుపు పేతురు అని పిల్లదైనా, సీమోను సీమోను ఒక గంట కూడా నాతో మెలికి ఉండలేవా? మరి ఆయన చేస్తున్నాడంట, ఆయన నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నాడు ఆయన. ఏ రోజు నువ్వు ప్రార్థన ఆగిపోతుంది నీ జీవితంలో, పాత అలవాట్లు మళ్ళీ నీ జీవితంలోకి వచ్చేస్తే, సిగరెట్ వదిలేస్తావు మళ్ళా జీవితంలోకి వచ్చేస్తావు, త్రాగుడు వదిలేస్తావు మళ్ళా త్రాగులోకి వచ్చేస్తావు, సెల్ ఫోన్ చూడగలుగుతావు చూస్తావు మళ్ళా జీవితంలోకి వచ్చేస్తావు. ఎప్పుడు? ప్రార్థన ఆగిపోయిన రోజున నువ్వు మళ్ళీ లోకంలో కలిసిపోతావు. ఇది చాలా ప్రమాదము. అందుకు ప్రభు చెప్పిన మాట, ఒక గడియ నాతో మెలుకుని ఉండలేవా? అంటే శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయండి, మెలుకుని ప్రార్థన చేయండి. అందుకే ప్రార్థన ఆగిపోయిన రోజున మళ్ళీ నువ్వు తీర్మానం నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తావు. నువ్వు తీర్మానం చేసుకుంటావు నీతో, దేవా ప్రభు అంటాం కదా, జనవరి 1వ తారీఖు ప్రభు నేను నీ కోసం నిలబడతా. ఆ 1వ తారీఖు అయిపోతుంది, ఆ వారం బలంగా ఉంటావు. ఒక నెల అయిపోయిన తర్వాత ఏమైపోతావు? మళ్ళీ మామూలే. సీమోను పేతురు ఏమన్నారు? నీతో కూడా మరణం వరకు వస్తానని చెప్పిన వాడు. ఇప్పుడు ఏమయ్యాడు? ప్రార్థన ఆగిపోయిన రోజున మళ్ళా పాత మనిషి అయిపోయాడు ఆయన. అప్పుడు సోదరులో పడిపోయాడు. తర్వాత రోజు యేసు ప్రభు వారి మీదకి వచ్చిన సైనికుని చెవిని ఏమైపోయాడు? పాత మనిషి అయిపోయాడు. నీ అసూయ మరల పడుతుంది. ఒకప్పుడు నీకు అది పోతుంది. యేసులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ బ్రతికేస్తుంది నీ జీవితంలో. ప్రార్థన ఆగిపోయిన రోజున ఒకప్పుడు నీకు భయంలో ఉన్న సమయంలో నువ్వు ధైర్యపరచబడుతావు. మనం ఏమైపోతావు? మళ్ళీ భయంలోకి వెళ్ళిపోతావు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు. అందుకు ప్రభు చెప్పిన మాట, పేతురుని పిలవలేదు ఆయన, సీమోను అని పిలిచాడు. అంటే నువ్వు మళ్ళా పాత మనిషి అయిపోతున్నావు పేతురు. లూకాసు సువార్తలో కూడా చూడండి, లూకాసు సువార్త 22వ అధ్యాయం, లూకాసు సువార్త 22వ అధ్యాయం 31 చదవండి. లూకాసు సువార్త 22వ అధ్యాయం 31 వచ్చిన చదవండి. 31, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వలె చెల్లించుటకు మిమ్మల్ని కోరుకొనిను, కానీ మీ నమ్మిక తప్పపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకున్నా. హల్లెలూయా. అంటే తండ్రితో దేవుడు ఏం చేస్తే మన కోసం ఆయన ప్రార్థిస్తున్నాడు. అయ్యా నా బిడ్డల ప్రభువా, నేను వారి రక్తంతో కడుక్కున్నా. వారు ఏం కోల్పోయారంటే విశ్వాసంలో కోల్పోతున్నారు. ప్రార్థన ఆగిపోయిన రోజు నువ్వు ఏమవుతావు చెప్పండి? విశ్వాసాన్ని కోల్పోతావు, పాత మనసు అయిపోతావు, వదిలేసి మన్ని మరి తగిలించుకుంటావు. అదే జీవితం మళ్ళీ వచ్చేస్తుంది నీకు. ఒకప్పుడు ఆ కోపం మానేసు, మళ్ళీ కోపం నీకు వస్తుంది. ఎప్పుడు? ప్రార్థన ఆగిపోయిందంటే సాతాను బలం పొందుకుంటాడు, వాడు నీలోకి ఎంటర్ అవుతాడు, నేను నడిపించేది ఆడే. అప్పుడు నీకు ఇలా ఉన్నానంటే అని అర్థం అవ్వదు, అలవాటు పడిపోతుంది ఇంకా జీవితానికి. అందుకే ప్రభువులోకి వచ్చిన మనిషి మళ్ళీ ఎందుకు తప్పిపడి చెప్పినా ప్రార్థన లేదు, మళ్ళీ మనిషి ఎలా వెళ్ళిపోతాడు. ఆ కైని మానలేరు, ఆ సిగరెట్ మానలేరు, ఆ త్రాగుడు మానలేరు. ఎందుకని? కారణం సాతానుకు తెలుసు నీ వీక్నెస్ ఎక్కడుందో. నేను ఇది మాడిపించేస్తే, ప్రార్థన మాడిపించేస్తే మనం మొదలు పెట్టేయచ్చు, ప్రార్థన మాడిపించేస్తే మనం మందు తాగేయచ్చు. ఎందుకు ఈ జీవితం మనకి? సంతోషంగా ఉండు, వాడు చెప్పింది ఇదే, నువ్వు సంతోషంగా ఉండు, ఎంతకన్నా పడుతుంది బతుకు. అందరూ నువ్వు ఎందుకు బ్రతకాలి? ఈ ప్రార్థన, ఈ ఉపవాసం నీకు ఎందుకు వచ్చింది? మామూలుగా జీవించు నువ్వు అంటాడు. ప్రార్థన ఆగిపోయిన సమయంలో చాలా కోల్పోతావు నువ్వు, చాలా నష్టపోతావు నువ్వు. అందుకే ప్రార్థన చాలా చెప్పండి ప్రాముఖ్యమైనది. ప్రార్థన మానేస్తే ఏమైపోతాం మన జీవితంలోని? మరి ప్రార్థన చేసి అలా చేయాలట.
ప్రార్థన చేసినప్పుడు మీరు ఎప్పుడూ కూడా వేషధారులుగా ఉండకూడదు. పాపం హృదయంలో ఉంచకూడదు. అవిశ్వాసంతో చేయకూడదు. క్షమించకుండా లేకపోయి ప్రార్థన చేయకూడదు. క్షమించి ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి, ధైర్యంగా ప్రార్థన చేయి, పరిశుద్ధత కలిగి ప్రార్థన చేయి. పాపంలో ఉన్నా కూడా ఏం చేయి? ప్రార్థన చేయి. ప్రార్థన రాకపోవడం ఏం చేయి? ప్రార్థన చేయి. ప్రార్థన నేర్చుకోవడానికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన మానేసినా వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన రాకపోయినా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు? ప్రభు నేర్పిస్తాడు నీకు. కానీ ప్రార్థనలో ఎవరో చూడాలనో ఎవరు మెచ్చుకోవడానికో చేయొద్దు. ప్రభు అన్నారు కదా, వ్యర్థంగా పలకొద్దు, వేషధారుల వల్లే పలకొద్దు. ఈరోజు నువ్వు టీవీ చూడవద్దు అనుకున్నావు, మళ్ళీ ఏం చేస్తున్నావు? మళ్ళీ పాత మనసు అయిపోయావు. కారణం ఏంటి? నీ ప్రార్థనలు ఏమలేదు, చేస్తున్నావు కానీ ఆ శక్తిని నువ్వు పొందుకోలేదు. ఎందుకంటే ప్రార్థన అంత విలువగా ఎంచుకోలేదు. నువ్వు విలువగా ఎంచుకున్న వారే ప్రార్థనలో బలంగా ప్రభువుతో ఉండగలుగుతారు. హల్లెలూయా. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండండి. మీ విరోధిని అపవాది ఎవరు మింగుతో చూస్తున్నాడో వాడు తప్పించకుండా ఏం చేయాలి? మీరు ప్రార్థనతో ప్రభువుతో ఎప్పుడు ఉండండి. ఎవరి భాగం దేవుడు దయచేయను గాక. అందరూ మోకరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనం మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళొద్దు. పేతురు యేసు ప్రభువారు పునరుద్ధరణ లేచి వెళుతున్న తర్వాత మరలా వీరందరూ ఏమైపోయారు చెప్పండి ఒకసారి? లోకానికి వెళ్ళిపోయారు. మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు పేతురు అందరూ కూడా. అప్పుడేమయ్యారంటే, యేసయ్య రాత్రంతా కష్టపడిన ఒక చేప కూడా పట్టలేకపోయిన వారిని చూచి యేసయ్య మరలా దర్శించారు. ఆయనే నిప్పుల మీద చేపలు కాల్చి ఉంటుండగా వారిని అడుగుతున్నాడు యేసయ్య, మీ దగ్గర భోజనములకు ఏమైనా ఉందా అని. అప్పుడు వారు చెప్పారు, మా దగ్గర ఏమీ లేదని. అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, దీన్ని తీసుకొని తినమని. అప్పుడు యేసయ్య పేతురుని అడిగిన ప్రశ్న, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు, నీకే తెలుసు ప్రభువా అన్నారు. ప్రార్థన ఆగిపోయిన పేతురు జీవితంలో యేసయ్య అడిగిన ప్రశ్న, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. అంటే అర్థం ఏంటి? నీవు నాతో సంబంధము సహవాసము కలిగి ఉంటావా? నన్ను అన్నిటికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ప్రార్థించేవారు ప్రభువుని ప్రేమించగలుగుతారు. మన లోకంలోకి వెళ్ళిపోయిన పేతుర్ని, జారిపోయిన పేతుర్ని, లోకములో కలిసిపోతున్న పేతుర్ని యేసయ్య మరలా లేవనెత్తి, నీవు నన్ను ప్రేమిస్తున్నావని అడిగాడు ఆయన. ఈరోజున నువ్వు చెప్పగలవా ఆన్సర్? ప్రభువా, నీకంటే నాకు ఇది ఇష్టం, ఎక్కువ ఏది ఇష్టం లేదు ప్రభు అని చెప్పగలవా? నీవు నాకు ఇష్టం ప్రభువా, అన్నిటికంటే నా బిడ్డల కంటే కూడా, నీవు నాకు ఇచ్చిన బిడ్డల కంటే కూడా, అయ్యా నా ప్రాణము కంటే కూడా నీవే నాకు ఇష్టము ప్రభు అని చెప్పగలవా? నీవంటే నాకు చాలా ప్రేమ ప్రభు అని చెప్పగలవా? జారిపోయిన పేతురుని అడిగిన ప్రశ్న ఇదే. సీమోను, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నా గొర్రెలు కాయి, ప్రేమిస్తే నా గొర్రెల మేపు. అంటే ప్రేమించే వారికి దేవుడు తన బాధ్యతను అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రాలు. నాకు ఆ ప్రేమ కలుగు చే ప్రభువా. నాలో వేషధానం ఉండకూడదు అయ్యా. నాలో నీకు ఇష్టము కాదు ఏది ఎలుబడి చేయకూడదు అయ్యా. ఇదిగో ప్రభువా, ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైన మాతో మాట్లాడుతూ వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేము మళ్ళీ పాత మనుషులం కాకూడదు అయ్యా, మళ్ళీ పాత జీవితం రాకూడదు ప్రభు అంటూ ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మొత్తం అందరం కూడా